కూడి వచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులకు మరి ముఖ్యంగా ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని వింటూ బలపడుతున్నటువంటి మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు వందనాలు మీకు తెలియజేస్తున్నాను. మనమందరం ప్రతిదినం ఈ రీతిగా దేవుని యొక్క వాక్యాన్ని వినుటకు, ఆయన ఘనపరచుటకు, మన ఆత్మీయ జీవితాలను సరిచేసుకున్నటకు, వాక్యం ద్వారా మనం మన ఆత్మీయ జీవితాన్ని అభివృద్ధి పరుచుకున్నటకు దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభునామానికి మహిమ కలుగును గాక. శరీర కార్యముల గురించి మనం కొద్ది కాలంగా ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. ఒకసారి ఆ వాక్యాన్ని చదివి ముందుకు వెళదాం. గలతీ పత్రిక 5వ అధ్యాయం 19, 20, 21 వచనాలు చదువుకుందాం. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. శరీర కార్యాల గురించి మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. శరీరము దుష్టవాంఛలకు నిలయమని, ఇది పాపపూరితమైనదని, ఒక వ్యక్తి మారు మనసు పొందిన తర్వాత కూడా అది నిలిచే ఉండి అతనికి బహు ప్రమాదకరమైన శత్రువుగా పరిణమిస్తుందని, అనుకూల పరిస్థితులను బట్టి ఏదో ఒక సందర్భంలో దాని స్వభావం బయటపడుతూ ఉంటుందని మనం చెప్పుకుంటూ వస్తున్నాం. అందులో భాగంగానే అపొస్తలుడైన పౌలు గలతీలకు రాసినటువంటి పత్రికలో శరీర సంబంధమైన కార్యాలు ఏంటో, శరీర కార్యాలు ఏంటో స్పష్టంగా తెలియపరిచారు. ఆత్మానుసారంగా మీరు నడుచుకోండి, అప్పుడు మీరు శరీరేచ్ఛలు నెరవేర్చరు. శరీరము ఆత్మకి, ఆత్మ శరీరానికి విరోధంగా అపేక్షిస్తాయి. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నాయి. కాబట్టి మీరు ఏమి చేయాలని నిశ్చయించుకుంటారో వాటిని చేయరు. ఆత్మచేత మీరు నడిపించబడండి. ఇదిగో శరీర కార్యాలు ఎలాంటివి అని కొన్నిటిని ఇక్కడ రాశాడు. ఇందులో మనం కొన్నిటిని మనం ధ్యానం చేసుకున్నాం. జారత్వము, వ్యభిచారము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు ఇప్పటి వరకు మనం ధ్యానిస్తూ వచ్చాం. ఈరోజు క్రోధములు అనే దాని గురించి మనం కాస్త విపులంగా అర్థమయ్యేటట్లు మనం నేర్చుకుందాం. క్రోధములు క్రోధము అంటే కోపము కంటే చాలా రెట్లు అధికమైనది అని అర్థం. క్రోధము అంటే కోపము కంటే చాలా రెట్లు అధికమైనది. కోపమునకు మించినదన్నమాట. కోపం కంటే చాలా రెట్లు అధికమైనది. సామెతల గ్రంథకర్త అంటాడు, 27వ అధ్యాయం ఒకసారి తీద్దాం. సామెతలు 27, 4వ వచనం చదువుకుందాం. క్రోధము క్రూరమైనది, కోపము వరద వలె పొర్లేది. క్రోధము ఎలాంటిదంట? క్రూరమైనదన్నమాట. క్రూరమైనది. క్రోధాన్ని మనం దాని అర్థాలు మనం గమనిస్తే ఉద్రేకానికి లోనవుతాం క్రోధం వల్ల. దాన్ని మిక్కిలి కోపము అని కూడా బైబిల్ బోధించింది. మిక్కిలి కోపము
అంటే కోపము కంటే చాలా రెట్లు అధికం. అందుకే దాన్ని మిక్కిలి కోపము అన్నారు. ఆగ్రహము అని కూడా వస్తుంది ఇక్కడ. ఈ పరిస్థితుల్లో మనం ఈ క్రోధానికి మనం గురైనప్పుడు, క్రోధం అనేది ఆ తీవ్రత మనలో ఎక్కువైనప్పుడు, కోపం యొక్క తీవ్రత మించినప్పుడు క్రోధంగా మారుతుంది. ఈ క్రోధం మనలోనికి ప్రవేశించినప్పుడు మనం అరుస్తాం, బూతులు తిడతాం, అవమానపరుస్తాం, అవసరమైతే దాడి చేస్తాం, ఇంట్లో వాళ్ళ మీద ఏమో చేయి చేసుకుంటాం. మన చేతిలో ఏదంతా ఎంత విలువైన వస్తువు ఉన్నా ఆ వస్తువుని సహితం పగలగొట్టేస్తాం. ఇది క్రోధం యొక్క పర్యవసానాలు. నువ్వు క్రోధానికి లోనయ్యావు అంటే నీలో ఈ లక్షణాలు ఉంటాయి. రెచ్చిపోయేంత కోపం అన్నమాట. హింసాయుతమైనటువంటి మాటలు, హింసాయుతమైనటువంటి పనులు చేయడం, దీన్ని క్రోధము అంటారు. పెద్దల సామెత ఒకటి ఉంది, ఏంటో తెలుసా? తన కోపమే తన శత్రువు అని. తన కోపమే తన శత్రువు. కోపం, అసహనం ఎక్కువగా ఉండేటువంటి వ్యక్తులు, వాళ్ళలో కెరోటిడ్ అనే నాళాలంట మందంగా మారిపోతాయంట. ఎప్పుడైతే కెరోటిన్ అనేటువంటి నాళాలు మందంగా మారిపోతాయో గుండెపోటులు వచ్చే ప్రమాదం ఉందంట. గుండెపోటులు వచ్చేటువంటి ప్రమాదం వారిలో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి గమనించండి, క్రోధము అనేది శరీర కార్యం, అది గుర్తుపెట్టుకోవాలి. ఈ క్రోధానికి నువ్వు లోనైనప్పుడు నువ్వు చేసే పనులు ఏంటంటే గట్టి గట్టిగా అరుస్తావు, శ్వాస ఎక్కువగా తీసుకుంటావు, ఎదుటి వాళ్ళని బూతులు తిట్టేస్తావు అన్నమాట. అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతావు, మాటలను కూడా అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతాయి. ఎదుటి వాళ్ళని అవమానపరుస్తావు, బయట వ్యక్తుల మీద అవసరమైతే దాడి చేస్తావు, ఇంట్లో వ్యక్తుల మీద చేయి చేసేసుకుంటావు. నీ చేతిలో విలువైనటువంటి వస్తువులు ఉంటే, నీ ఎదురుగా నీ కళ్ళ ఎదుట కనబడేటువంటి విలువైన వస్తువులు నువ్వేం చేస్తావంటే వాటిని, అది ఖరీదైనవైనా కూడా ఆ టైంలో నువ్వు ఆలోచించకుండా నేలకేసి కొట్టి ముక్కలు చేస్తావు. ఇంకా క్రోధం అంటే ఏంటో తెలుసా? ఎక్కువ రోజులు ఎదుటివాని మీద కోపాన్ని ప్రదర్శిస్తూనే ఉండడం, దాన్ని క్రోధం అంటారు. ఎక్కువ రోజులు ఎదుటి వాళ్ళ మీద కోపాన్ని ప్రదర్శిస్తూ ఉంటావు, మర్చిపోవు అన్నమాట. భోజనం చేస్తున్నా, పడుకున్నా, కూర్చున్నా, ప్రయాణమై వెళుతున్నా, వాళ్ళ కంటబడినా కంటపడకపోయినా, వాళ్ళ ప్రస్తావన ఎవరైనా నీ దగ్గర తీసుకొచ్చినా, వాళ్ళ గురించి ఎవరైనా మాట్లాడుకుంటున్నా, వాళ్ళ గురించి మంచిగా చెబుతా ఉన్నా, నీలో నివసిస్తుందే, నీలో నివాసం ఉంటుందే కోపం. వాళ్ళ మీద ఎక్కువ రోజుల కోపాన్ని అలాగ కంటిన్యూస్ చేస్తే అది క్రోధముగా మారిపోతుంది అన్నమాట. కాబట్టి విశ్వాసులు క్రోధము అనేటువంటి ఈ శరీర సంబంధమైనటువంటి ఈ కార్యాన్ని విడిచిపెట్టేయాల్సిన వారంగా ఉన్నాం. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది శరీర సంబంధమైన కార్యం. శరీర కార్యంలో క్రోధం అనేది ఒకటి. ఎప్పటికీ ఒకసారి మీరు విమర్శ చేసుకోండి, మీ చేతిలో ఎన్ని వస్తువులు నాశనం అయిపోయినాయి. అవి వాల్యుబులా కాదా? ఆడవాళ్ళైతే మీరు మీ వంటగదిలో ఎన్ని గిన్నెలకు చొట్టలు పడ్డాయో చూసుకోండి.
అంటే ఎదుటి వ్యక్తిని ఏమీ చేయలేనప్పుడు మనం వాటిని వస్తువుల మీద ఆ కోపాన్ని, ఆ తీవ్రతను ప్రయోగిస్తూ ఉంటాం. దాన్ని క్రోధము అన్నారు. అందుకే సామెతల గ్రంథకర్త ఏమన్నాడు ఆయన 4వ వచనం 27:4 క్రోధము క్రూరమైనది. క్రూరత్వాన్ని ప్రదర్శిస్తాం. క్రూరత్వాన్ని కొన్నిసార్లు అంటూ ఉంటారు కదా, ఒక ఆయన అంటున్నాడు, మా ఆవిడ మీద కోపం వచ్చేసిందండి, ఎలా కొట్టేశాను, కాలు కూడా ఇరిగిపోయిందండి, మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్ళి బాగు చేయించాను అంటున్నాడు. అంటే కాలు ఇరిగిపోయి అంతగా కొట్టాడంటే ఆలోచన చేయండి. కొంతమంది సెల్ ఫోన్లు విసిరేస్తూ ఉంటారు. కొంతమంది పిల్లల్ని పట్టుకుని చావు బాధేస్తూ ఉంటారు. అంటే వాళ్ళ మీద ప్రదర్శించలేక. ఆలోచన చేయండి. ఏది ఉంటే అది విసిరేస్తారు. చేతులు ఏది ఉంటే అది విసిరేస్తారు. అది తగులుతుందా, వాడు బ్రతుకుతాడా, చస్తాడా, ఇవేవి ఆలోచించరు. కాబట్టి కోపం కంటే తీవ్రమైనది క్రోధం. కోపం కంటే చాలా రెట్లు ఎక్కువ. కొన్నిసార్లు ఇలాంటి అనుభవాలకి, ఇలాంటి శరీర సంబంధమైన సంభవాలకి మనం లోనైపోతూ ఉంటాం. అందుకే చెప్పుకున్నాం కదా, కొన్ని సందర్భాల్లో అనుకూల పరిస్థితులను బట్టి ఏదో ఒక సందర్భంలో మనలో ఉండేటువంటి శరీర కార్యాలు బయటపడతా ఉంటాయి. దీనికి ఎవరు అతిథులు కాదు, అందరూ ఒకటే. అందరూ కూడా ఈ కోవకు చెందిన వాళ్ళే. గొప్ప వాళ్ళు అనిపించుకున్న వాళ్ళు కూడా ఈ కోవలో ఉన్న వాళ్ళే ఒక్కొక్క సందర్భంలో. ఈ శరీర కార్యాలు ఇవి. కాబట్టి దీని విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. శరీర సంబంధమైన కార్యాలు ఎప్పుడు మనం జరిగించలేము అంటే ఆత్మానుసారంగా నడిచినప్పుడు, ఆత్మచేత శరీర క్రియలను చంపినప్పుడు, ఆత్మానుసారంగా బ్రతుకుతున్నప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో మనం వాటిని జయించగలం. విశ్వాసులు ఈ క్రోధాన్ని జయించాలి. లేకపోతే మన జీవితం చాలా దుర్భరంగా మారిపోతుంది. అసలు విశ్వాస జీవితంలో క్రోధానికి గల కారణాలు ఏంటో 1-2 కారణాలు మనం చూద్దాం. ఇలాంటి మిక్కిలి కోపాన్ని కానీ క్రోధాన్ని కానీ ప్రదర్శించిన వాళ్ళ జీవితాన్ని కూడా ఒకసారి కంపేర్ చేసుకుంటూ మనం చూద్దాం. ఒకసారి చదువుకుందాం. యోబు గ్రంథం 36వ అధ్యాయం. యోబు గ్రంథం 36 13వ వచనాన్ని 14వ వచనాన్ని చదువుతాను. అయినను లోపల హృదయపూర్వకమైన భక్తి లేని వారు క్రోధమునుంచుకొందురు. ఆయన వారిని బంధించినప్పుడు వారు మొర్రపెట్టరు. కావున వారు యవ్వనమందే మృతి నొందుదురు. వారి బ్రతుకు పురుషగాముల బ్రతుకు వంటి దగును. మళ్ళీ చదువుతాను. యోబు గ్రంథం 36వ అధ్యాయం 13-14 వచనాలు. అయినను లోపల హృదయపూర్వకమైన భక్తి లేని వారు క్రోధమునుంచుకొందురు. ఆయన వారిని బంధించినప్పుడు వారు మొర్రపెట్టరు. కావున వారు యవ్వనమందే మృతి నొందుదురు. వారి బ్రతుకు పురుషగాముల బ్రతుకు వంటి దగును. లోపల హృదయపూర్వకమైనటువంటి భక్తి లేకపోవడం, ఎప్పుడైతే లోపల హృదయపూర్వకమైన భక్తి లేకుండా ఉంటుందో, పై భక్తిని మనం ప్రదర్శిస్తూ ఉంటామో, లోపల అంతరంగంలో హృదయంలో భక్తి లేకుండా ఉంటామో, అలాంటి వాళ్ళ హృదయంలో ఏముంటుందంట?
క్రోధం ఉంటుంది. అలాంటి వాళ్ళ హృదయం నిండా క్రోధంతో నిండిపోతుంది. ఇంకా అంటాడు, ఒక్కొక్కసారి ప్రభు బంధిస్తాడు అలాంటి వాళ్ళని, ప్రభు శిక్షిస్తాడు. ప్రభు శిక్షించినా కానీ వాళ్ళు మొరపెట్టంట, ఆయనకి మొరపెట్టరు. అయ్యో తప్పు చేశానయ్యా, నన్ను క్షమించయ్యా అని మాత్రం ప్రభువుకి ప్రార్థన వాళ్ళు చేయరంట. అందుకే వారు అర్ధాంతరంగా చచ్చిపోతారు, అర్ధాంతరంగా కాలాన్ని ముగించుకుంటారు. ఇంకా వాళ్ళ బ్రతుకంతా కూడా పురుషగాముల బ్రతుకు వంటిది అవుతుంది. ఇంగ్లీష్ బైబిల్ ఏమన్నదంటే అన్క్లీన్డ్ పర్సన్స్ అన్నమాట. అన్క్లీన్ అంటే అపరిశుద్ధమైనటువంటి బ్రతుకు బ్రతుకుతారు వాళ్ళు, మలినమైనటువంటి బ్రతుకు బ్రతుకుతారు. రోతేస్తుంది అన్నమాట వాళ్ళ బ్రతుకు చూస్తే, రోతేస్తుంది. రోతైన బ్రతుకు వాళ్ళు జీవిస్తారు. అది దీని గురించి ఒక విషయాన్ని మనం ఆలోచన చేస్తే, పరిశుద్ధ గ్రంథంలో ఇలాంటి మిక్కిలి కోపాన్ని ప్రదర్శించిన వాడు ఒక ఆయన ఉన్నాడు. ఆదికాండం 4వ అధ్యాయంలో. మీకు తెలుసు, చాలాసార్లు మనం ఆయన గురించి ధ్యానం చేసుకుంటూ వచ్చాం. అయినా ఈ సందర్భానుసారంగా మనం అతని గురించి మరొకసారి ధ్యానం చేసుకోవడం అవసరం. ఒకసారి మిక్కిలి కోపపడ్డాడు కయీను. ఆదికాండం 4వ అధ్యాయంలో ఉన్న విషయం ఏంటంటే, 1 నుంచి 15 వచనాలు వాక్యం అయిపోయిన తర్వాత చదవండి. 1కి 4 సార్లు చదవండి, 1కి 4 సార్లు. ఎప్పుడైనా సరే దేవుని వాక్యం రోజుకొక అధ్యాయం చదివేవాళ్ళు, రోజుకొక అధ్యాయాన్ని చదివేవాళ్ళు ఆ అధ్యాయాన్ని ఉదయం నుంచి సాయంత్రం వరకు మీరు ఎన్నిసార్లు చదవగలరో అన్నిసార్లు చదవండి. ఇక మళ్ళీ వేరే అధ్యాయంలోకి పోవద్దు. ఉదయం నుంచి సాయంత్రం వరకు మీకు వీలు దొరికినప్పుడల్లా ఆ పేజీని అలా ఓపెన్ చేసి ఉంచి, ఖాళీ దొరికిన ప్రతిసారి వచ్చి ఆ అధ్యాయాన్ని చదువుతూ ఉండండి. మీరు ఈ రోజు నుంచి అలా చేయండి. రోజుకొక అధ్యాయం చదివేవాళ్ళు, రోజుకొక అధ్యాయాన్ని చదివేవాళ్ళు, పోనీ 2 అధ్యాయాలు చదివేవాళ్ళు, మీకు వీలు దొరికినన్ని సార్లు శ్రద్ధగా మనసు పెట్టి ఆ భాగాలు చదవండి. దేవుడు మీతో మాట్లాడతాడు, దేవుడు మీతో మాట్లాడతాడు. దాన్ని చదివిన దాన్ని ఈ అధ్యాయంలో ఇది ఉంది కదా, ఇలా జరిగింది, ఇలా జరిగింది, ఇలా జరిగిందని మనన చేసుకుంటూ ఉండాలి. మనన చేసుకుంటూ ఉంటే, మనన చేసుకుంటూ మనం మళ్ళా చదువుతూ ఉంటే, ఆ మనన చేసుకున్న విషయాలు, ఈ చదివిన విషయాలు కలిపి దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడో స్పష్టంగా నీకే అర్థమైపోద్ది. ఏదో న్యూస్ పేపర్ చదివినట్టుగా ఒకసారి అలా చదివి పడేసి, దేవుడు నాతో మాట్లాడలేదంటే ఎలా మాట్లాడతాడు? గమనించండి, మనం గమనించాల్సిన విషయం అదే. కాబట్టి దేవుని ప్రజలైనటువంటి మనం దేవుని యొక్క వాక్యాన్ని స్పష్టంగా చదవాలి. అందుకే మీరు ఈ మీటింగ్ అయిపోయిన తర్వాత చదవండి అంటున్నాను. ఎందుకనంటే ఇప్పుడు చదివితే బోల్డ్ టైం పట్టేస్తుంది. అయినా మళ్ళీ చెప్పాల్సి వస్తుంది ఈ వచనాల్లో ఉన్నటువంటి విషయాన్ని. మీరు వినేసిన తర్వాత చదివితే అప్పుడు ఇంకా మీకు లోతైనటువంటి విషయాలు కొన్ని అర్థమవుతాయి. అది కూడా రాసుకోండి, మీకు వచ్చినటువంటి థాట్స్ కూడా రాసుకోండి. ఒక సేవకుడు చెప్పే బోధే కాదు మనం రాసుకోవాల్సింది. మీ మనసుకి ఏ థాట్ వస్తుందో అది కూడా రాసుకోండి అక్కడ. లేదు అది పర్సనల్ కాబట్టి బుక్ మీరు రాసుకునే బుక్ పర్సనల్, ఎవరు అనుకుంటే మీ బలహీనత కూడా రాసుకోండి అక్కడ. ఇదిగో ఈ బలహీనత నాకు ఉంది, ఈ బలహీనత నాకు ఉంది. నేను వాక్యం రాసుకునేటప్పుడు నేను ప్రత్యేకంగా ఎవరికి కనపడిన నేను రాసుకుంటాను. నా వాక్యం వినేటప్పుడు, వాక్యం పెద్దలు కొంతమంది దైవసేవకులు చెప్పే వాక్యాలు నేను యూట్యూబ్ ఛానల్స్లో వింటూ ఉంటాను. ఆ వింటున్నటువంటి వాక్యాలు ఎలా ఉంటాయంటే కొన్నిసార్లు అందు కూడా సరిచేసేవిగా ఉంటాయి. ఆ బలహీనత ఏదైనా ఉంటే అక్కడ రాసుకుంటాను. ఎందుకు రాసుకుంటానంటే, ప్రార్థన చేసుకునేటప్పుడు ప్రార్థనకు ముందు ఈరోజు ఈ వాక్యం విన్నాను కదా, ఈ వాక్యంలో ఏం నేర్చుకున్నాను, నాలో ఉన్న లోపం ఏంటి అని ఒకసారి చూసుకుంటాను. చూసుకుని దాని విషయంలో
సరి చేసుకుని ప్రభువుని క్షమించమని అడిగి ఆ రీతిగా మనం దేవుని యొక్క వాక్యాన్ని వినాలి. మరి ఇక్కడ కయ్యను క్రోధము గలవాడు అనే విషయం ఎక్కడుంది అని ఒకసారి ఆలోచన చేస్తే 5వ వచనం చదువుదాం. కయ్యనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు, కాబట్టి కయ్యనుకు మిక్కిలి కోపము వచ్చి, కయ్యనుకు మిక్కిలి కోపము వచ్చింది. మిక్కిలి కోపము అని రాశాడు. ఇది మిక్కిలి కోపము ఎందుకయింది? మనం చదువుకున్న వాక్యం ఏంటి? యోబు గ్రంథం 36వ అధ్యాయంలో ఏం చదువుకున్నాం? లోపల హృదయంలో అంతరంగంలో భక్తి లేనివాళ్ళు, లోపల హృదయపూర్వకమైనటువంటి భక్తి లేని వాళ్ళకే ఈ క్రోధం అనేది చక్కగా నివాసం చేస్తుంది. దీని విషయాన్ని గురించి మనం ఎలాగా భక్తిహీనత వల్ల తన హృదయంలో మిక్కిలి కోపాన్ని ఉంచుకుని కయ్యను ఎలాగా తన జీవితాన్ని వ్యర్థం చేసుకున్నాడో ఆ విషయాన్ని మనం ఒకసారి పరీక్ష చేద్దాం. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా ఉందాం. మిక్కిలి కోపం వచ్చింది ఎవరికి? కయ్యనికి. ఎందుకంటే హృదయపూర్వకమైన భక్తి కయ్యనులో లేదు. వీళ్ళిద్దరూ దేవుని ప్రజలేనండి. వీళ్ళిద్దరూ ఆదాము అవ్వలకు పుట్టిన వాళ్ళే. వీళ్ళిద్దరు స్వభావాలు వేరు. ఒకే ఇంట్లో పుట్టారు, భక్తి గల ఇంట్లో పుట్టారు, దేవుడిని ఎరిగిన ఇంట్లో పుట్టారు. కానీ వీళ్ళిద్దరు జీవన విధానాలు వేరు. ఒకళ్ళకి హృదయపూర్వకమైన భక్తి ఉంది, మరొకళ్ళకి హృదయపూర్వకమైనటువంటి భక్తి లేదు. హృదయపూర్వకమైన భక్తి లేదు. మనం చదువుకున్నటువంటి యోబు గ్రంథంలో ఉన్నటువంటి విషయాలను కంపేర్ చేసుకుని కయ్యను ఎలా ఉన్నాడు, నిజంగా అంతేనా, అలాగే ఉందా అనే విషయాన్ని మనం ధ్యానం. లోపల హృదయపూర్వకమైన భక్తి లేదు కయ్యనికి. అందుకే ఏముంచుకున్నాడు మనసులో? మిక్కిలి కోపం ఉంది. హృదయపూర్వకమైన భక్తి లేదు. మనం వాక్యం లోతుల్లోకి వెళ్తే హెబ్రీ పత్రిక రాసిన గ్రంథకర్త ఏమన్నాడు? హెబ్రీ 11లో విశ్వాస వీరుల జాబితా ఉంటుంది. అందులో మొదటివాడు హేబెలు గురించి రాయబడింది. 4వ వచనం చదువుదాం. విశ్వాసమును బట్టి హేబెలు కయ్యను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించను. విశ్వాసమును బట్టి అంటే హేబెలుకి దేవుని మీద విశ్వాసం ఉంది. విశ్వాస వీరుడు. కయ్యనులో విశ్వాసం లేదు. చాలామంది భక్తిగా ఉంటున్నామండి, మేము భక్తిపరులం అని చెప్పుకునే వాళ్ళు కూడా చాలామంది ఈ రోజుల్లో, నేటి దినాల్లో వాళ్ళ విశ్వాసం ఉండదు. విశ్వాసం పలు రకాలుగా ఉంటుంది. కొంతమందికి అల్ప విశ్వాసం ఉంటుంది, కొంతమందికి ఆశ్చర్యపరిచే విశ్వాసం ఉంటుంది, కొంతమందికి గొప్పగా ఉంటుంది. ప్రతి విశ్వాసికి విశ్వాస పరిమాణం అనేది ఉంటుంది. మరి మన విశ్వాసం ఏ రేంజ్లో ఉందో మనల్ని మనం పరీక్షించుకోవాలి. మన విశ్వాసం ఏ రేంజ్లో ఉందో. కాబట్టి గమనించండి, విశ్వాసం లేదు కానీ అర్పణ తెచ్చేసాడు. ఆలోచించండి, విశ్వాసం లేదు కానీ అర్పణ తెచ్చాడు. కొంతమంది అంటే విశ్వాసం ఉండదు. చాలామందికి విశ్వాసుల్లాగా బ్రతకరు, విశ్వాసుల్లాంటి గుణగణాలు వాళ్ళకు ఉండవు. దేవుడు అంటే విశ్వాసం లేదు. ఇంకా యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో యోహాను గారు ఇంకా స్పష్టంగా చెప్పాడు. యోహాను మొదటి పత్రిక
3వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. మనము కయ్యను వంటి వారమై ఉండరాదు, వాడు దుష్టుని సంబంధి తన సహోదరుని చంపెను. వాడు అతన్ని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు నీతి గలవునై ఉండెను గనుకనే కదా. దుష్టుని సంబంధి అంటవాడు. ఏ సంబంధి? దుష్టుని సంబంధి అంటే అపవాదికి లొంగిపోయినవాడు, అపవాది చెరలోనికి వెళ్ళిపోయినవాడు, అపవాదికే దేవుని కంటే ఎక్కువ ఉన్నతమైన స్థానాన్ని అపవాదికి ఇస్తున్నాడు. అది దేవునికి ఇవ్వాల్సిన సమయం కంటే, దేవునికి ఇవ్వాల్సిన ప్రిఫరెన్స్, దేవునికే ఇవ్వాల్సినటువంటి ప్రత్యేకమైన స్థానాన్ని వాడు అపవాదికి ఇచ్చాడు. అందుకే వాడు దుష్టుని సంబంధి. అపవాది వాళ్ళలోకి ప్రవేశించాడు. అందుకే ఎఫెసీ పత్రికలో పౌలు గారు అంటాడు, అపవాదికి చోటు ఇవ్వకండి అన్నాడు. అపవాదికి చోటు ఇవ్వకూడదు, అపవాదికి అవకాశం ఇవ్వకూడదు. మనం అవకాశం ఇవ్వకూడదు. అవకాశం లేనంత వరకు వాడు ఏం చేయలేడు మనల్ని. వాడికి అవకాశం ఇస్తే మనల్ని పాడు చేసి పడేస్తాడు. యోబుని పాడు చేయడానికి వాడికి అవకాశం లేదు. వాడు చాలాసార్లు వెళ్ళాడు యోబు దగ్గరికి పాడు చేద్దామని, కానీ దేవుడు వేసిన కంచె వల్ల వాడు యోబుని ఏం చేయలేకపోయాడు. అవకాశం ఇచ్చావా నువ్వు నేను గనక అపవాదికి అవకాశం ఇస్తే, అపవాదికి అవకాశం ఇస్తే వాడు మన జీవితాలని సర్వనాశనం చేస్తాడు. కాబట్టి వాడు దుష్టుని సంబంధి అయిపోయాడు. దేవుని బిడ్డే దుష్టుడి పార్టీకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మన దగ్గరికి వద్దాం. మనకు లోపల హృదయపూర్వకమైన భక్తి ఉందా లేదా మనం ఇప్పుడు పరీక్ష చేసుకుంటున్నాం. మొదటిది విశ్వాసం ఉంటుంది. లోపల హృదయపూర్వకమైన భక్తి చేసేవాళ్ళకి నీకు విశ్వాసం ఉందా? నువ్వు విశ్వాసమేనా? విశ్వాసి లాంటి లక్షణాలు నువ్వు కలిగి ఉన్నావా? రెండవ విషయం, వాడు దుష్టుని పార్టీ, నువ్వెవరి పార్టీ? దేవుని ఆత్మను కలిగి ఉన్నావు. నీలో ఇంకా నీచమైన, పాపిష్టి సంబంధమైన, అపవిత్ర సంబంధమైన పనులు పోలేదు. అపవాదికి అవకాశం ఇచ్చేస్తున్నావు. అపవాదికి అవకాశం ఇవ్వడం అంటే ప్రతి దినం అండి మన హృదయంలో అంతర్యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఆత్మీయులకి అర్థమవుద్ది ఈ విషయం. మన హృదయంలో ప్రతిరోజు అంతర్యుద్ధం జరుగుతుంది. అంతర్యుద్ధం మనం ఏదైనా మాట్లాడాలన్నా, మనం ఏదన్నా పని చేయాలన్నా, మనం ఏదన్నా చూడాలన్నా, మనం ఏదన్నా వినాలన్నా, మనం ఏదన్నా పలకాలన్నా, మనం ఎక్కడికన్నా వెళ్ళాలన్నా, మనం ఏ పనన్నా చెయ్యాలన్నా లోపల అంతర్యుద్ధం జరుగుతూ ఉంటుంది. ప్రతిదానికి కూడా, మాటకి, పనికి, నడకకి, ఆలోచనకి, తలంపుకి తప్పనిసరిగా అంతర్యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం జీవించే ఆత్మలో మనలో జీవాత్మ ఉన్నాడు. పరిశుద్ధాత్మ అనే పరమాత్మ కూడా ఉన్నాడు. మూడవ ఆత్మ ఉంది, దుష్టాత్మ, దురాత్మ, అబద్ధపాత్మ, బోళ్ళ ఆత్మ. ఆడి పేర్లు బోళ్ళు అని ఉన్నాయి. అపవిత్రాత్మ, దుష్టాత్మ, దురాత్మ, ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు గమనించండి, మనం ఏదన్నా ఒక పని చేయాలి అంటే పరిశుద్ధాత్ముడు మెల్లగా మనతో మాట్లాడతాడు. ఇదిగో నువ్వు ఈ పని చేయొచ్చా, చేయకూడదు అనుకోండి పని, నువ్వు ఈ పని చేయకూడదు అని చెప్తాడు. చెయ్యొచ్చు అనుకోండి, నువ్వు ఇలా చెయ్యి అని చెప్తాడు. 2 వీడుంటాడుగా దురాత్మ, వాడు కూడా చెప్తాడు, చెయ్యి పర్లేదు, ఏమవుద్ది, అందరూ అలా ఉన్నారా, అందరూ అలా చేస్తున్నారా,
అందరి పరిస్థితి ఇలాగే ఉందా? దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు అందరూ ఇలాగే ఉంటున్నారా? ఎవరికి లేనట్టుగా ఉండాలని నీకెందుకు అనిపిస్తుంది? ఇలా మాట్లాడతాడు వాడు. ఇక మూడోది ఏంటంటే, మన మనసులో కూడా ఒకటి ఉంటుంది కదా, మనం ఫిక్స్ అయిపోయి ఉంటాం. చెయ్యాలంటే చెయ్యాలనుకుంటాం, చేయకూడదంటే మానేయాలని మన మనసులో ఒకటి ఆల్రెడీ ఫిక్స్ అయి ఉంటుంది. ఈ 3 సంఘర్షణ అన్నమాట. ఈ మూడిటికి సంఘర్షణ. మనం ఎవరికి ఓటేస్తామో వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టు. ఇప్పుడు మీరు ఓటేయడానికి వెళ్ళారండి. ఇప్పుడంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ విధానం వచ్చింది, కానీ ఇంతకుముందు అయితే మనమే ఏ గుర్తు కావాలో ఆ గుర్తు మీద ఇంకుతో ముద్రించేవాడు. ఇప్పుడు నాకు 3 పార్టీలు అంటే ఇష్టం, నేను 3 పార్టీలకి ఓటేసేస్తానని 3 పార్టీల గుర్తులకి నువ్వు మార్కు పెట్టేసావు అనుకో, నీ ఓటు చెల్లుద్దా? చెల్లదు కదా. అలాగే నువ్వు ఎవరికైతే ఇవ్వాలనుకుంటావు వాళ్ళకి ఇస్తే వాళ్ళకి మెజారిటీ ఇచ్చినట్టు అవుతుంది నువ్వు. అలాగే ఈ 3 నీకు నువ్వు ఓటేసుకుంటావా, అపవాదికి ఓటేస్తావా, దేవుని ఆత్మకు ఓటేస్తావా? ఇది నువ్వు పరీక్షించుకోవాలి. నిత్యము పరిశుద్ధాత్ముడే విజయాన్ని సాధించాలి మన జీవితాల్లో. నిత్యము పరిశుద్ధాత్ముడు విజయాన్ని సాధిస్తూ ఉంటే నువ్వు హృదయపూర్వకమైన భక్తిని చేస్తున్నావు అనే విషయం నీకు అర్థమవుతే నీ తోటి వారికి కూడా అర్థమవుతుంది. అదనమాట. వాడు దుష్టిని సంబంధి, అపవాదికి ఛాన్స్ ఇచ్చేశాడు. మనం కూడా అంతే, అపవాదికి ఛాన్స్ ఇవ్వకూడదు అసలు. ఇప్పుడు మీ ఆవిడకి నీ మీద కోపం వచ్చి తిడుతుంది, నీకు ఎక్కడ లేని ఆవేశం, ఉద్రేకం వచ్చేస్తుంది, నీ మనసులో సంఘర్షణ స్టార్ట్ అవుతుంది. పరిశుద్ధాత్ముడు ఇదిగో ఏదో తెలియక మాట్లాడుతున్నారులే, కంగారు పడకు, వద్దు, ఏం మాట్లాడక మౌనంగా ఉండు అంటున్నాడు. నీ శరీరంలోనేమో నీ ఆత్మలో నీ రక్తం మరిగిపోతూ ఉండదు పక్క, నీ ఆత్మ ఏం చెబుతుందంటే నీ సొంత నిర్ణయం నీకు ఉంటుంది కదా. దురాత్మ ఉన్నాడు కదా అపవాది, వీడేమంటాడంటే, ఏంటి అలా తిడతామంటే ఊరుకుంటామంటే, గోప మీద ఒకటి ఇచ్చావనుకో, వెళ్ళి దెబ్బకే నోరు మూసేస్తుంది. ఏంటి రెచ్చిపోతుంది ఏంటి, వెళ్ళి ఇలా సంగజుడు, ఏ గోప మీద కొట్టు, లోపల సంఘర్షణ. అప్పుడు నీ ఆత్మకి సందిగ్ధం, ఇటు దేవుడి మాట వినాలా, అపవాది మాట వినాలా, లేకపోతే నీకు వచ్చే సొంత ఆలోచన వినాలా, సందిగ్ధం. నువ్వు తీసుకునే డెసిషన్ బట్టి నీ జీవితం ఆధారపడి ఉంటుంది. పరిశుద్ధాత్మనికి లోబడి ఓటేసి నువ్వు మెదలకుండా ఊరుకున్నావు అనుకో, గొడవ సర్దుమణిగిపోద్ది. అపవాది మాట విని వెళ్ళి కోపం మీద కొట్టావనుకో, కోపం రేజ్ అవుతుంది, గొడవ పెద్దదవుతుంది. నీకు మనశ్శాంతి, నెమ్మది, సుఖం, సంతోషం ఇవన్నీ కోల్పోతావు. కానీ పరిశుద్ధాత్మలు చెప్పినటువంటి నువ్వు మనశ్శాంతిగా ఉంటావు, ఇంట్లో ఉన్న మనశ్శాంతిగా ఉంచుతావు, నెమ్మదిగా ఉంటావు. ఉదాహరణగా చెప్తున్నానండి ఈ మాటలు. ఇలాంటివి కోకొల్లలో ప్రతిరోజు మన జీవితంలో ఎదురవుతూ ఉంటాయి. కనుక లోపల హృదయపూర్వకమైన భక్తి కలిగిన వాళ్ళు అపవాదికి ఏమాత్రం ఛాన్స్ ఇవ్వరు. వీడికి భక్తి లేదు కాబట్టి వీడు అపవాదికి ఛాన్స్ ఇచ్చాడు. మూడో విషయం, లోపల కయ్యనికి హృదయపూర్వకమైనటువంటి భక్తి లేదు అనడానికి గల కారణాలు చెప్తున్నాను. దేవుడంటే విశ్వాసం లేదు, 2 అపవాదికి ఛాన్స్ ఇచ్చాడు. మూడవది అర్పణ తెచ్చాడు దేవునికి
అర్పణ తెచ్చాడు. మొదట అర్పణ తేవాలని అర్పణ తెచ్చాడని ఉన్నది ఎవరిని ఉద్దేశించి? కయీను ఉద్దేశించి. 3వ వచనం. కొంతకాలమైన తర్వాత కయీను పొలంబు పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చాను. అర్పణగా తెచ్చాను. యాక్చువల్గా హేబేలు కూడా బలి తీసుకొచ్చాడు. హేబేలు ఏం తెచ్చాడు? అతను కూడా అర్పణ తెచ్చాడు. ఆ అర్పణ ఏంటంటే రక్త సంబంధమైన అర్పణ. ఎలా తెలిసింది హేబేలుకి రక్త బలి అర్పించాలని? తండ్రి చెప్పాడు, తల్లి చెప్పి ఉంటుంది. చెప్పరా? నా ఉద్దేశ ప్రకారం బహుశా ఇదిగో ఆ పలానా తోటలోంచి మమ్మల్ని ప్రభు బయటికి గెంటేశాడని చెప్పినప్పుడు ఈ హేబేల్ మనసు అంతా దేవుని చుట్టూ, ఆ తోట చుట్టూ, ఆ తోటలో వాళ్ళు అనుభవించినటువంటి శాంతి సౌఖ్యాల చుట్టూ తిరుగుతూ ఉండదు బహుశా. వీడు దుష్టునికి ఛాన్స్ ఇచ్చేశాడు కదా. కాబట్టి ఈ ఆత్మ సంబంధమైన ఆలోచనలు ఏమాత్రం లేవు కయీనికి. అందుకే అర్పణ కూడా ఏం తేవాలో అనేటువంటి విషయం ఎరగకుండానే ఏదో ఇవ్వాలి కాబట్టి తల్లిదండ్రులు ఇస్తున్నారు, లేకపోతే తమ్ముడు ఇస్తున్నాడు కాబట్టి నేను కూడా ఇవ్వాలని వచ్చేసాడే తప్ప దేవునికి ఇష్టపూర్వకమైనటువంటి అర్పణ అతను అర్పించలేదు. మన దగ్గరికి వద్దాం. మనం కూడా చాలాసార్లు దేవుని సన్నిధిలోకి వచ్చి మోకరిస్తాం. మన నోరు ఏవేవో మాటలు చెప్పేస్తూ ఉంటుంది, కానీ మన హృదయం దూరంగా ఉంటుంది. ఆరాధన చేయడానికి వస్తాం, ఆరాధన చేసేస్తాం గట్టిగా బిగ్గరగా, వాక్యానుసారంగా చేసినట్టు, వాక్యాన్ని ఉన్నదన్నట్టు కూడా ఆరాధన చేసేస్తాం, కానీ మన హృదయాలు దేవునికి దూరంగా ఉంటాయి. అదనమాట. లోపల హృదయపూర్వకమైన భక్తి లేదు. అందుకే 5వ వచనంలో వాడికి మిక్కిలి కోపం వచ్చేసినట్టు. వాడు అర్పణ అంగీకరించిపోయేటప్పటికి వాడికి మిక్కిలి కోపం వచ్చేసింది. మిక్కిలి కోపం. మిక్కిలి కోపం. 5వ వచనం ఆఖరిగా చూస్తే అతడు ముఖము చిన్నబుచ్చుకున్నాడంట, మార్చుకున్నాడు. ఏం చేశాడు? ముఖం చిన్నబుచ్చుకున్నాడు. భక్తిహీనుని సరిచేస్తే మొహం మార్చుకుంటారండి. చాలాసార్లు చూడండి, వాక్యం మీతో మాట్లాడినప్పుడు మీరు భక్తిహీనత, లోపల హృదయపూర్వకమైన భక్తి మీలో లేకపోతే మీ ముఖం మాడిపోద్ది. నా గురించే చెప్పేశారు, నా గురించే చెప్పేశారు, నా గురించే చెప్పేశారు. దీనికి 10 ఏముందే అని చెప్పిన వాళ్ళు తిట్టుకుంటూ ఉంటారు. లోపల హృదయపూర్వకమైన భక్తి లేకపోవడం వల్ల వాళ్ళ కోపం వచ్చేస్తారు. మిక్కిలి కోపం. మొహం మార్చేసుకున్నాడు అనమాట. చిన్నబుచ్చుకున్నాడు అని ఉంది బైబిల్లో. అంటే మొహం మాడిపోయింది. వెంటనే వాడి ఫీలింగ్స్ మారిపోయినాయి అనమాట. ముఖం మార్చుకున్నాడు. సరి చేసుకోవాల్సింది బదులు కోపంతో ముఖాన్ని మార్చుకుని వాడున్నాడు. లోపల హృదయంలో భక్తిహీనత కలిగి ఉండేవాళ్ళు, హృదయపూర్వకమైన భక్తి లేనివాళ్ళు వాక్యాన్ని సంతోషంగా అంగీకరించలేరు. సంతోషంగా దేవుని వాక్యాన్ని అంగీకరించి సరి చేసుకోలేరు. నన్నే ఎందుకు అనాలి. కొంతమంది ఇదే వీక్నెస్. నన్నే ఎందుకు అనాలి. గమనించండి, లోపల హృదయంలో భక్తి లేనివాడికి మొహం మాడిపోద్ది. ఏదైనా సరి చేసినప్పుడు మొహం మాడకూడదు. భక్తిపరుడు అయితే నీ మొహం మాడదు. సరి చేసుకుని సంతోషంతో దాన్ని స్వీకరిస్తావు. నిజమేనండి, ఇలా చేశాను, ఇలా చేయను ఇక నుంచి, నిజమే కదా అనిపిస్తుంది. ఇంకా మనం చూస్తే 7వ వచనం ప్రకారం, ఆదికాండం 4:7 ప్రకారం సత్క్రియలు లేవు వాడికి. అందుకే యోహాను గారు కూడా ఏమన్నాడు? మూడో అధ్యాయం, యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం, తన క్రియలు చెడ్డవి, తన సహోదరుని క్రియలు నీతి గలవి. కయ్యని క్రియలు ఎలాంటివంట? చెడ్డవి. అందుకే ప్రభు అన్నాడు, సత్క్రియలు లేవయ్యా నీలో. సత్క్రియ లేదు. అందుకే తలదించుకున్నావు. నువ్వు సత్క్రియలు చేస్తే తలెత్తుకుంటావు కదా. ఇంకా అతనిలో పాపము ఏలాలనే స్వభావం ఉంది.
స్వభావం 7వ వచనం ప్రకారం పాపం వెళ్ళాలనే స్వభావం కలవాడు. లోపల హృదయపూర్వకమైన భక్తి లేని వాళ్ళకి లోపల ఏముంటుందంట? క్రోధం ఉంటుంది, మిక్కిలి కోపం ఉంటుంది. ఇంకా వాళ్ళు బంధించినప్పుడంట, వాళ్ళని దేవుడు బంధించినప్పుడు మొరపెట్టరంట. చూడండి, ఆలోచన చేయండి. హంతకుడు అయిపోయాడు, అబద్ధికుడు అయిపోయాడు, తిరుగుబాటు, దేవుని మీద తిరుగుబాటు చేసేవాడు అయిపోయాడు. ఒకసారి చూద్దాం మాటలు. 8వ వచనం బి పార్ట్. కయ్యను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపాను. 9వ వచనంలో నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయ్యను అడగగా, ఎందుకు అడిగాడు తెలుసా ప్రభు? తెలీదా ప్రభుకి? దేవుడికి సమస్తం తెలుసండి. కానీ ఎందుకు అడిగాడంటే, వీడు ఒప్పుకుంటాడేమో, ఏదో ఆవేశంలో చంపేశానయ్యా అంటాడేమో, పోన్లే ఒక ఛాన్స్ ఇద్దాం, క్షమిద్దాం అన్న ఉద్దేశంతో ప్రభు అడిగాడు. వాడేమన్నాడు? నా తమ్ముడికి నన్ను కాపలా పెట్టావా? నా తమ్ముడికి నేను కాపలా పెట్టావా? తిరగబడుతున్నాడు దేవుడి మీద, తిరుగుబాటు చేస్తున్నాడు. అందుకే దేవుడు వాడిని శపించాడు. 11వ వచనం ప్రకారం నీవు శపించబడిన వాడవు. 12వ వచనంలో భూమి నీకు సారం ఇవ్వదు. 12వ వచనంలో నువ్వు దేశ దిమ్మరిలాగా తిరుగుతావు. అంటే 13వ వచనంలో ఏమన్నాడు చూడండి కయ్యను. అందుకు కయ్యను, నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది. దాన్ని ఈ ప్రదేశాన్ని నుంచి నువ్వు నన్ను వెళ్ళగొడుతున్నావు, నీ సన్నిధికి రాకుండా నేను వెలివేయబడుతున్నాను, దిగులు పొడుచు భూమి మీద దేశదిమ్మరిగా తిరుగుతాను, కాబట్టి నన్ను ఎవడైతే కనుగొంటాడో వాడు నన్ను చంపేస్తాడు. అంటే దీని అర్థం ఏంటంటే, మీకు అర్థం అవ్వాలంటే, చావనైనా చస్తాను కానీ నీ మాట నేను విన్నా. మనం చదువుకున్నది అదే కదా, 36వ అధ్యాయం యోబు గ్రంథంలో. ఆయన వారిని బంధించినప్పుడు వారు మొర్రపెట్టరు. ఇంకా వాళ్ళ గురించి పురుషగాముల వంటి బ్రతుకుతారంట వాళ్ళు. అంటే అన్క్లీన్నెస్, అన్క్లీన్, శుభ్రత లేని. అన్క్లీన్ అంటే దాని అర్థం ఏంటంటే అపరిశుద్ధమైన బ్రతుకు, మలినమైనటువంటి రోతైనటువంటి బ్రతుకుతారు. అపరిశుభ్రమైన జీవితం, రోతైన బ్రతుకుతూ ఉంటారు. నిజమే. కాబట్టి హృదయపూర్వకమైన భక్తి లేకపోవడం వల్ల క్రోధం, మిక్కిలి కోపం మనలో ప్రవేశిస్తుంది. అది కయ్యను వంటి జీవితాన్ని మనం జీవించి నాశనమయ్యేటట్లు చేస్తుంది. చూడండి, శపించబడ్డాడు, ఫలములు లేనటువంటి బ్రతుకు, శాపం, దేశదిమ్మరితనం. వాడిని ఎవడు చంపకుండానంట ప్రభు వాడికి ఒక గుర్తు వేసాడంట. వాడిని ఎవ్వడు చంపకుండా ప్రభు వాడికి ఒక గుర్తు వేశాడు. ఇంకా యోబు గ్రంథం 36లోనే ఇంకొక మాట ఉంది. యోబు గ్రంథం 36వ అధ్యాయం 18వ వచనాన్ని కూడా చదువుకుందాం. 18వ వచనం. నీకు క్రోధము పుట్టుచున్నది గనుక నీవు ఒకవేళ తిరస్కారము చేయుదువేమో, జాగ్రత్త పడుము. క్రోధం మనల్ని తిరస్కారానికి నడిపిస్తుంది. కయ్యని పరిస్థితి అంతే కదా, తిరస్కరించాడు. నీ తమ్ముడేడయ్యా కయ్యను అంటే, నన్ను కాపలా పెట్టావా అంటున్నాడు ప్రభువుని. ఏడయ్యా నీ తమ్ముడు ఎక్కడా అని అడిగాడు ప్రభు. ఎంత ప్రేమగా అడిగాడు. ఇంకా చూడండి ఎంత ప్రేమగా అడిగాడు. కయ్యను
నీకు కోపం ఎందుకు వచ్చింది? ఒక్క విషయం ఆలోచించేయండి. ఆయన దేవుడు, కయ్యను మానవుడు. మన ప్రభు ఎంత ప్రేమ గలవాడో చెప్తున్నాను. ఆయన దేవుడు, ఈయన మనిషి. ఆఫ్టర్ ఆల్ మనిషి, మట్టిలోంచి తీయబడ్డవాడు. అందుకే 103వ కీర్తనకారుడు అంటాడు, మనం మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకుంటానంట. ఒక్కసారి కనుక నేను వ్యతిరేకనై కోపం ప్రదర్శించి శిక్ష పెడితే వీడు మట్టిలో కలిసిపోతాడు ఒక దెబ్బకి అని మనం మంటివారమని ఆయన ఎప్పటికప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడంట. చూడండి, అంత గొప్ప దేవుడు, సర్వ సృష్టిని, సర్వ జగత్తును సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి ఆ దేవాతి దేవుడు కయ్యనుతో, బాబు ఏంటయ్యా కోపపడుతున్నావు? నీకు కోపం ఏంటయ్యా? ఆలోచించేయండి. మీకంటే తక్కువ అంటే వేరే విధంగా అనుకోకండి. మళ్ళీ కులం గురించి చెప్పట్లేదు నేను. మీకంటే కింద పనిచేసేవాళ్ళు, మీ కింద పనిచేసేవాళ్ళు, నువ్వు పెద్ద ఆఫీసర్ అనుకో, నీ కింద పనిచేసేవాళ్ళు నీ మీద కోపం పెంచారు. ఒక్క విషయం ఆలోచించండి. నువ్వు ఒక పెద్ద ఆఫీసర్వి, నువ్వు పెద్ద ఆఫీసరు కదా, నీ కింద పనిచేసేవాళ్ళు నీ మీద కోపగిస్తే ఏం చేస్తావు? చెప్పండి, ఏం చేస్తారు మీరు? నీ కింద పనిచేసేవాళ్ళు కోపగిస్తే ఏం చేస్తావు? ఏంటి అంత గేరేంటి? నా మీద కోపం అడిగి చూస్తాను, వీడి సంగతి చూస్తాను, వీడిని మామూలుగా వదలనా అంటారు. మన ప్రభు ఎంత ప్రేమ గలవాడండి. ఆయన అధికారాన్ని, పెత్తనాన్ని ప్రదర్శించట్లే. వాడికి ఛాన్స్ ఇస్తున్నాడు, వాడు సరి చేసుకోవాలని ఛాన్స్ ఇస్తున్నాడు ప్రభు. మనం కూడా అంతే, మనకు కూడా ఛాన్స్ ఇస్తున్నాడు ప్రభు. తిరస్కార బుద్ధి ప్రదర్శిస్తున్నాడు, తిరస్కార బుద్ధి. నేను ఎరగను అంటున్నాడు. నేను ఎరగను, నాకేం పని, నేను ఎరగను అంటున్నాడు. నీ మీద ఉన్నటువంటి అధికారి, నువ్వు పెద్ద అధికారి అయ్యా, లేదా పెద్ద అధికారి మీరు, మీ కింద పనిచేసేవాడు కోపగిస్తే ఏం చేస్తారు? వదిలిపడేస్తారు. ఏంటి ఆడి గేరేంటి, ఆడి గొడవేంటి అంటారు. ఆడంత చూస్తాను, ఆడ సంగతి చూస్తాను అంటారు. కానీ మన ప్రభు ఎంత ప్రేమ గలడు చూడండి. అంత గొప్ప దేవాతి దేవుడు కయ్యంతో, ఏంటి బాబు నీకు కోపం వచ్చిందంటే, నువ్వు ఎందుకు కోపపడుతున్నావు? చూసారు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. నువ్వు ఎందుకు కోపపడుతున్నావు బాబు? మీ తమ్ముడేడి? అసలు ఎలా అడగాలి ప్రభు? ఏంట్రా, ఎందుకు నీ తమ్ముడు చంపేశావు? నువ్వు చంపేసి ఏంటి, ఏం ఎరగనట్టున్నావు అనాలి ప్రభు అసలు. కానీ వాడికి ఛాన్స్ ఇస్తున్నాడు, మారతాడని ఛాన్స్ ఇస్తున్నాడు. ఎంత ఘోర పాపాత్ములకైనా ఛాన్స్ ఇస్తాడండి ప్రభు, ఛాన్స్ ఇస్తాడు. అయితే ఆలోచించండి, తిరస్కార బుద్ధి వచ్చేసింది. అందుకే 36వ అధ్యాయం యోబు గ్రంథం 18లో ఏమన్నాడు? నీకు క్రోధం పుట్టుచుంది కనుక నీవు ఒకవేళ తిరస్కారము చేయదు ఏమో. క్రోధంతో నిండుకున్నవాడు తిరస్కార బుద్ధిని కలిగి ఉంటాడు, తిరుగుబాటు చేస్తాడు. అందుకే ప్రభు వాళ్ళ బ్రతుకంట అపవిత్రమైనటువంటి, మలినమైనటువంటి, రోతైన బ్రతుకు వాళ్ళు బ్రతుకుతారు. అక్కడ రాసింది కదా ఏమని, దేశ దెమ్మరివై తిరుగుతూ ఉన్నాడు. దేశ దెమ్మర్లు ఎలా తిరుగుతారు? వాళ్ళు క్లీన్గా ఉండరు, వాళ్ళకి బాగో అన్ని ఫెసిలిటీస్ ఉండవు, వాళ్ళకి గుర్తుపట్టలేనటువంటి స్థితిలోకి వచ్చేస్తారు వాళ్ళు. ఒకటి దేవుని ప్రధానమైనటువంటి మనం క్రోధం విశ్వాసుల జీవితాల్లో ఉండకూడదు. ఇది శరీర సంబంధమైన కార్యం. మిక్కిలి కోపం అనేది ఎక్కువ కాలం ఒక వ్యక్తి మీద కానీ లేకపోతే వేరే దేని మీదైనా సరే ఎక్కువ కాలం కోపాన్ని పెంచుకుంటూ పోతే అది క్రోధముగా మారిపోతుంది. కయ్యను ప్రభువు సరిచేసిన వెంటనే
అక్కడికక్కడే తన కోపాన్ని విడిచిపెట్టేసి ప్రభు దగ్గర క్షమించమని అడుగుంటే ఈ పురుషగాముల్లాగా బ్రతకాల్సిన పరిస్థితి అతనికి వచ్చేది కాదు. విశ్వాసులైన మనం అర్థం చేసుకోవాలి, గమనించాలి, గ్రహించుకోవాలి. అందుకే సామెతల గ్రంథకర్త అంటాడు 22వ అధ్యాయంలో, చూద్దాం ఒకసారి, సామెతలు 22:24. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 24వ వచనాన్ని చదువుకుందాం. 24వ వచనం, కోపచిత్తునితో సహవాసము చేయకము, క్రోధము గలవారితో పరిచయము కలిగి ఉండకము. క్రోధము గలవాడితో పరిచయం కలిగి ఉండొద్దు, సహవాసం చేయొద్దు. ఒకవేళ నీలోనే కోపం ఉంటే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 31వ వచనం చదువుకుందాం. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించు. క్రోధమును విసర్జించాలి, కోపాన్ని విడిచిపెట్టాలి. అందుకే పౌలుగా యాకోబు తన పత్రికలో ఏం రాశాడు? 1వ అధ్యాయం 20వ వచనం, ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదు. కాబట్టి క్రోధము గలవారితో పరిచయం కలిగి ఉండకూడదు, క్రోధాన్ని విసర్జించాలి. కోపము, మిక్కిలి కోపము దేవుని నీతిని మనం నెరవేర్చకుండా చేసేస్తుంది. దేవునితో విరోధం వచ్చేస్తుంది. దేవునికి విరోధంగా మనం మారిపోతాం. కాబట్టి గమనించండి, కోపచిత్తునితో, క్రోధము గలవారితో పరిచయం కలిగి ఉండొద్దు, క్రోధాన్ని విడిచిపెట్టాలి. దేవుని నీతిని నెరవేర్చదు, అది దేవుని నీతిని నెరవేర్చనివ్వదు కోపం. కాబట్టి మనం క్రోధాన్ని పోగొట్టుకోవాలి. మరి ఎప్పుడు పోగొట్టుకోగలం అని మనం ఆలోచన చేస్తే పౌలు గారు ఒక విషయాన్ని చెప్పాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, అపొస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నాను. కోపము, సంశయము లేని వాళ్ళే ప్రతి స్థలం ముందు ఏం చేయాలంటే పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలి. పవిత్రమైన చేతులు ఎత్తడం అంటే 2 చేతులు ఆకాశంలో పైకి ఎత్తేసి చేయమని కాదు. యూదులకు ఉన్న అలవాటు ఏంటంటే ప్రార్థన చేయాలంటే వాళ్ళు 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తారు. యూదులకు ఉన్న అలవాటు. మరి ఏ చేతులు ఎత్తాలంట? పవిత్రమైన చేతులు. పాపం చేసే చేతులు, మలినమైపోయిన చేతులు అంటే చేతులతో ఏం చేస్తాం? పనులు చేస్తాం. దాన్ని ఏమంటారు? చేతలు అంటారు, పనులు అంటారు. కాబట్టి మనం ఏ పని చేసినా పవిత్రంగా ఉండాలి. అపవిత్రత అనేది మనకు అంటుకోకూడదు, అపవిత్రమైన పనులు మనం చేయకూడదు. కాబట్టి పవిత్రంగా బ్రతుకుతూ, అది పవిత్రమైన చేతులు ఎత్తంటే అర్థం ఏంటి? పవిత్రంగా బ్రతుకుచు ప్రార్థన చేయాలి. పవిత్రమైన బ్రతుకు లేకుండా ప్రార్థన చేస్తే నీ ప్రార్థన వినడు, నీలో ఉన్న కోపం పోదు, నువ్వు దేవునికి దగ్గర కాలేవు. కాబట్టి పవిత్రమైన చేతులు అంటే నీ పనులన్నీ కూడా పవిత్రంగా ఉంచుకుంటూ నువ్వు దేవునికి ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే నీ పనులు పవిత్రంగా ఉంచుకుని ప్రార్థన చేస్తావో అప్పుడు నీలో ఉండేటువంటి
కోపం, నీలో ఉండే అనుమానం, ఇవన్నీ తొలగిపోతాయి. అందుకే ఎఫెసీ పత్రికలో పౌలు గారు చెప్పిన మాట 4:26 ప్రకారం సూర్యుడు అస్తమించే వరకు కోపాన్ని నిలిచి ఉండనియద్దు. సూర్యుడు అస్తమించే వరకు మీ కోపములు, మీకు ఎవరి మీద కోపం ఉందనుకోండి, అది 12 అవర్స్లోనే పోవాలి. సూర్యుడు అస్తమించే వరకు అంటే 12 అవర్స్ అని కాదు టైం, నీకు ఉదయం నుంచి సాయంత్రం. ఇప్పుడు నీకు సాయంకాలం 5 గంటలకు ఎవరి మీద కోపం వచ్చింది, 6 గంటలకల్లా పోవాలి. ఎందుకంటే సూర్యుడు అస్తమించేస్తాడు కదా. అంటే ఆ రాత్రి గడవకూడదనమాట. నువ్వు కోపం, నీలో ఉన్న కోపంతో ఆ రాత్రి నువ్వు గడపకూడదు. నీలో ఉన్న కోపంతో ఆ రాత్రి నువ్వు గడిపితే మరుసటి రోజుకల్లా అది క్రోధముగా మారిపోద్ది. క్రోధము క్రూరమైనది. క్రోధము మనం చదువుకున్నాం కదా 24వ అధ్యాయం, సామెతలు 27వ అధ్యాయం 24వ వచనంలో ఏమని, క్రోధము క్రూరమైనది. కాబట్టి ఒక రాత్రంతా కోపాన్ని నువ్వు మనసులో దాచుకుని అలాగే పడుకుని ఉంటే తెల్లవారేసరికల్లా ఆ కోప తీవ్రత పెరిగిపోతుంది, క్రోధముగా మారిపోద్ది. నువ్వు క్రూరుడు అయిపోయేటువంటి అవకాశం ఎక్కువగా వచ్చేస్తుంది. అదనమాట. క్రోధము అంటే కోపం కంటే చాలా రెట్లు తీవ్రమైనది. కాబట్టి ఏ వ్యక్తి మీద కూడా నువ్వు ఎంతకాలం, ఎక్కువ కాలం కోపాన్ని ప్రదర్శించకూడదు. ఎక్కువ కాలం అందరి మీద కోపాన్ని ప్రదర్శిస్తూ పోతే నీకు అందరూ శత్రువులు అయిపోతారు. కాబట్టి ఒకవేళ నీకు కోపం వచ్చినా సరే ఆలోచించండి, నీ భార్య మీద కానీ, నీ బిడ్డల మీద కానీ, నీ బంధువుల మీద కానీ, నీ కొడుకు మీద కానీ, నీ కూతురు మీద కానీ, సేవకుడి మీద కానీ, ఇరుగు పొరుగు వాళ్ళ మీద కానీ, ఎక్కడైనా ఎవరి మీదైనా సరే నీకు కోపం వచ్చి ఆ కోపం సూర్యుడు అస్తమించే లోపు పోకుండా అలాగే నిలిచి ఉంటే అది క్రోధముగా, వెర్రి కోపంగా, కోపం యొక్క తీవ్రత పెరిగిపోతూ వచ్చి కొంతకాలానికి క్రోధముగా మారిపోయి నువ్వు క్రూరుడు అయిపోతావు. నీలో కఠినత్వం వచ్చేస్తుంది, నీలో క్రూరత్వం వచ్చేస్తుంది. నువ్వు క్రూరుడు అయిపోతావు. నువ్వేం చేస్తున్నావో కూడా నీకు తెలియదు. కాబట్టి క్రోధం అనేది ఎలాంటిది, దీని తీవ్రత చాలా భయంకరమైనది. ఇది శరీర సంబంధమైన కార్యం. కాబట్టి ఇలాంటి క్రోధానికి మనం ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఎప్పటికప్పుడు మనం పవిత్రంగా జీవిస్తూ ప్రభువుకి ప్రార్థన చేస్తూ, ఒకవేళ ఇలాంటి గుణం మనలోకి వస్తే దాన్ని తీసేసుకుని సూర్యుడు అస్తమించే వరకు ఎవరి మీద కోపాన్ని నిలిచి ఉండనీయకుండా ఓర్పు కలిగి, సహనం కలిగి, ప్రేమ కలిగి మనం జీవిస్తూ ఉంటే తప్పనిసరిగా మనం ఈ క్రోధాన్ని జయించగలం. అట్టి జయ జీవితాన్ని ఆ ప్రభువు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపాసత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘననామానికి స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మమ్మల్ని ప్రేమించి మా పట్ల మీరు చూపించిన వాత్సల్యత, ప్రేమ, కృప కొరకు స్తోత్రాలు. ఈ దినం ఈ రీతిగా నీ వాక్యాన్ని ధ్యానించుటకు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. శరీర కార్యముల గురించి మాకు తెలియపరుస్తూ వచ్చారు. శరీరం దుష్టవాంఛలకు నిలయమని, అది పాపపూరితమైనదని, ఒక వ్యక్తి మారు మనసు పొందిన తర్వాత కూడా అది నిలిచే ఉండి అతనికి బహు ప్రమాదకరమైన శత్రువుగా పరిణమిస్తుందని, అనుకూల పరిస్థితులను బట్టి ఏదో ఒక సందర్భంలో దానిలోని స్వభావం బయటపడుతూనే ఉంటుందని, తద్వారా మా జీవితానికి అపవిత్రత కలుగుతూ ఉంటుందని. కాబట్టి అలాంటి శరీర సంబంధమైన కార్యాలకు మేము స్వస్తి చెప్పి ఆత్మానుసారులుగా జీవించి ఆత్మచేత శారీరక క్రియలు చంపాలని మీరు మాకు బోధిస్తూ వచ్చారు. అందుకే మీకు స్తోత్రాలు. అందులో భాగంగా ఈరోజు క్రోధం గురించి మేము చెప్పుకున్నాం. రెచ్చిపోయేటంతటి కోపము కంటే చాలా తీవ్రమైనటువంటిది. హింసాయుతమైన పనులను, హింసాయుతమైన మాటలను మేము పలికేటట్లు, చేసేటట్లు చేస్తుందని, మిక్కిలి కోపం మాలో ఉండకూడదని, ఆగ్రహం కానీ ఉద్రేకం కానీ లేకూడదని, ఎదుటివారిపై దాడి చేయడం, అరవడం, తిట్టడం, అవమానకరంగా మాట్లాడటం, దాడి చేయడం, చెయ్యి చేసుకోవడం, వస్తువులు, మా చేతిలో ఉన్న విలువైన వస్తువులను కూడా పగలగొట్టడం, ఇవన్నీ కూడా ఈ క్రోధము ప్రదర్శించే వాళ్ళలో ఉంటుందని తెలియపరిచారు.
మరి క్రోధానికి గల కారణం మా లోపల హృదయపూర్వకమైన భక్తి లేకపోవడమే అని తెలియపరిచారు. అవును ప్రభువా, దానికి సాదృశ్యంగా కయ్యను మాకు చూపించారు. అతనిలో విశ్వాసం లేదు, అతడు దుష్టుని సంబంధి, అతడు మీరు కోరిన విధంగా అర్పణ తేలేదు, మిక్కిలి కోపం గలవాడు, ముఖాన్ని మార్చుకున్నాడు, సత్క్రియలు లేవు, తన క్రియలు చెడ్డవే, పాపమును ఏలాలనే స్వభావం కలిగినవాడు, హంతకుడు, అబద్ధికుడు, తిరుగుబాటుదారుడు, తిరస్కార బుద్ధి కలిగినవాడు, నేను చావన్నా చేస్తాను కానీ మారననేటువంటి మెంటాలిటీ కలిగి ఉన్నవాడు. అందుకే ఫలము లేని జీవితం, శపించబడిన జీవితం, చావు కూడా దొరకనటువంటి జీవితం, శాపగ్రస్తమైన జీవితం, దేశ దిమ్మర లాంటి బ్రతుకు, అపరిశుభ్రమైన మలినమైన రోతైన బ్రతుకు బ్రతకాల్సి వచ్చింది. నీ సముఖంలో నుంచి వెళ్ళగొట్టబడాల్సి వచ్చింది. అవును ప్రభువా, హృదయపూర్వకమైన భక్తి లేకపోవడం వల్ల మాలో క్రోధం ఉంటుంది. మాలో క్రోధం అధికమైతే తిరస్కార బుద్ధి వస్తుంది. అందుకే వెర్రి కోపంతో నిండిపోయిన యూదులు మిమ్మల్ని సిలువ మరణానికి అప్పగించారు. అలాంటి వెర్రి కోపం, మిక్కిలి కోపం, క్రోధం మాలో లేకుండా సహాయం చేయండి. ఆమోసు గ్రంథంలో అంటాడు భక్తుడు, ఏదోమీయులు తన సహోదరుల మీద ఎడతెగని కోపం ప్రదర్శించారు, అందుకే వాళ్ళకి శిక్ష విధిస్తానని సెలవిచ్చావు ప్రభు. అవును తండ్రి, ప్రభు మేము క్రోధం గల వారితో పరిచయం కలిగి ఉండకూడదు, క్రోధాన్ని విసర్జించాలని. కోపము నీ నీతిని నెరవేర్చలేదు కనుక కోపాన్ని సూర్యుడు అస్తమించే వరకు నిలిచి ఉండనియకూడదని. అనేక దినాలు ఇతరుల పట్ల కోపాన్ని ప్రదర్శిస్తూ పోతే చివరికి క్రోధముగా మారిపోతుందని. బుద్ధిహీనులైనటువంటి వారి యొక్క హృదయాల్లో, అంతరంగాల్లో కోపం సుఖంగా నివాసం చేస్తుందని ప్రభు ఈ మాటలని మాకు తెలియపరచాలి. దీన్ని జయించుటకు మేము పవిత్ర జీవితాన్ని కలిగి ఉండాలి. దీన్ని జయించుటకు మేము ప్రార్థించేవారుగా ఉండాలి. దీనిని జయించుటకు, అధిగమించుటకు మేము ఎవరి మీద ఎక్కువ కాలం కోపాన్ని ప్రదర్శించకూడదు. ఈ సంగతులు మాకు తెలియపరిచారు. ఇది శరీర సంబంధమైన కార్యమని, క్రోధము బహు క్రూరమైనదని, మమ్మల్ని క్రూరులుగా మార్చేస్తుందని, మా సాక్ష్యాన్ని పాడు చేస్తుందని తెలియపరుస్తూ వచ్చారు. శరీర సంబంధమైన ఈ క్రోధాన్ని, శరీర లక్షణమైనటువంటి ఈ క్రోధాన్ని మేము విడిచిపెట్టి ఆత్మానుసారులుగా జీవించుటకు మాకు సహాయం చేయమని మీ చేతులకి మమ్మల్ని మేము అప్పగించుకుంటూ, ఈ రీతిగా నీ వాక్యాన్ని వినుటకు మరొక అవకాశాన్ని మాకు అనుగ్రహించినందుకు మరొకసారి మీ నామాన్ని స్తుతిస్తూ, ఘనత, మహిమ, ప్రభావం మీకే చెల్లిస్తూ, హృదయపూర్వకంగా మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ, మళ్ళీ తిరిగి రేపు ఉదయం మేమందరం కలుసుకోవడానికి, రాత్రికి 7:30 గంటలకు మళ్ళీ కలుసుకుని నీ వాక్యాన్ని వినుటకు సహాయం చేయమని మీకు మహిమ, ఘనత, ప్రభావం ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో